ప్రియమైన మిత్రులారా, మనం జీవితంలో ఎదగాలంటే మనకు కావాల్సింది ఓపిక, సహనము, శ్రమించే గుణముతో పాటు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు నిరంతరం ఆ లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలండి. మనము చేస్తున్న పని పట్ల మనము నిబద్ధత కలిగి ఉండాలి. మనం ఏది చేయాలన్నా ఫస్ట్ మనం విశ్వాసం అనేది ముఖ్యం. విశ్వాసం లేకుండా మనం ఏది మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. ఎంతటి గొప్ప కార్యం సాధించాలన్నా ఆ కార్యం సాధిస్తానన్న ఒక తపన, విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనం తప్పక మనం అనుకున్నది సాధిస్తాం. కానీ చాలామంది ఆ విశ్వాసం లేకనే ఏదైనా ఇది మాతోటి కాదు, ఇది మేము చేయలేము, ఇది వాళ్ళైతేనే చేస్తారు, ఇది వీలైతేనే చేస్తారు, ఇది వీళ్ళకే సాధ్యము, అది వాళ్ళకే సాధ్యము, ఇది మేము చేయలేము అని ఇలా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ చాలామందిని, వాళ్ళతో పాటు కొంతమంది పక్క వాళ్ళని కూడా నిరాశ నిస్పృహలకు లోన్ చేస్తుంటారు. కానీ అటువంటి వాళ్ళ మాటలు నమ్మకాన్ని. పుట్టుక అనేది అందరికీ ఒకటే. పుట్టుక నుండి ఎవరు కూడా రూపాయలు పట్టుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా రూపాయలు పట్టుకపోరు. కానీ ఈ నడమంతర కాలంలో ఈ మధ్య జీవితంలో మనము ఎన్నో రకాల మన తెలివితేటలను ఉపయోగించి, మన పట్టుదలను ఉపయోగించి ఎన్నో సాధిస్తాము. కొంతమంది అక్రమ మార్గాలు సంపాదిస్తే, కొంతమంది పట్టుదలతో నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి తమ జీవితంలో అనుకున్నది సాధిస్తారు. మరి అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేవలం ఒకరి మోసం చేసిన డబ్బు కాకుండా ఒకరికి ఆదర్శంగా నిలిచే డబ్బు కావాలి, ఒకరికి ఆదర్శంగా నిలిచే పని కావాలి, ఒకరికి అన్నం పెట్టే పని కావాలి, ఒకరిని ఒక మంచి మార్గం నడిపించే పని కావాలి. కానీ ఒకరి ద్వారా మనము ఒకరి నష్టం చేసి వారిని ఇబ్బంది పెట్టే పనులు కాకుండా 10 మందికి అన్నం పెట్టే పనులు చేయాలని నేను ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి నేను చూస్తున్నాను, ఎన్నో మంచి అవకాశాలు ఉన్నా కూడా అవకాశాలు వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల వాళ్ళు ఎంతో మంచి అవకాశాలను కోల్పోతున్నారు, జీవితంలో వెనుకబడుతున్నారు. ప్రతి మనిషికి అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కొంచెం కష్టమైన ఓర్చుకొని నిలబడాలి. ఎప్పుడైనా మనిషి వానకు, చలికి, ఎండకు తట్టుకున్నట్టే కొన్ని సమస్యల నుండి మనం తట్టుకున్నప్పుడు, కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు, కొన్ని ఆటుపోట్లను తట్టుకొని ముందు నిలబడి ముందుకు సాగినప్పుడు మాత్రమే మన గమ్యం చేరగలుగుతాము. మనము ఒక గమ్యం చేరడానికి రాళ్ళు, రప్పలు, ముళ్ళు, పొదలు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అట్లాంటి వాటిని మనం ఏరి పారేసుకుంటూ ముందుకు సాగినప్పుడే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరగలుగుతాం. మరి అటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తపన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అటువంటి విజయం సాధించడం వల్ల వెనుక మనం ప్రయాణించినట్లయితే మనం కూడా ముందుకు పోతాం. మరి వాళ్ళ బాటలో మనం నడిచి వారు కోరుకున్న విధంగానే మనం కూడా వాళ్ళ మాటల ద్వారా కానీ, వాళ్ళ చేతుల ద్వారా కానీ, వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ మనం మంచి నేర్చుకొని, వాళ్ళు చెప్పింది మనకు ఆచరణంగా ఉన్నట్లయితే, మనం దాన్ని పాటించినట్లయితే మనం కూడా అదేవిధంగా బాగుపడతాం. కాబట్టి నేను ఈరోజు చెప్పేది ఏంటనగా, ఒక మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ప్రజలకు కొన్ని కంపెనీల ద్వారా కానీ, కొన్ని సంస్థల ద్వారా కానీ చెడు ఉన్నప్పుడు కూడా కొన్ని మంచి కంపెనీలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు తెలుసుకొని, నిజాలు తెలుసుకొని ఆ కంపెనీలో మీరు అవకాశాలు వినియోగించుకొని కోటీశ్వరులు కావాలని, లక్షాధికారులు ఇట్లా మనం కావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ పేదరికం నుంచి విముక్తి కావాలని నేను తెలియజేసేటువంటి సందేశం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో గడప గడపక ఒక మంచి ఇంటిలో నివసించే అవకాశం, ప్రతి ఒక్కరూ మంచి కూడు, గుడ్డ, తిండి ఉండే అటువంటి అవకాశం, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇల్లు కట్టుకోవడానికి, గుడ్డ చేయడానికి ఉద్యోగం, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి జీవితాలు ఉండాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు ఇలాంటి కొన్ని మంచి అవకాశాలు వినియోగించుకున్నట్లయితే మీరు కూడా ముందు రానున్న రోజుల్లో ఒక మంచి లక్ష్యాన్ని చేరుకొని పిల్లలకు, కుటుంబానికి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారని, మరి పగ, ద్వేషాలు వదిలి కేవలం ప్రేమ, స్నేహం ద్వారానే ఏదైనా మనం సాధించవచ్చు. కోపతాపాలతో ఏం సాధించలేము. ఎవరైనా మరి ఒకరిని అర్థం చేసుకోవడం ద్వారా, ఒకరి కష్ట సుఖాలు తెలుసుకోవడం ద్వారా, వారిలో కష్టాలు భాగం పంచుకోవడం వల్ల, కొంత మానవత విలువలు పాటించడం ద్వారా, నిజాయితీ పాటించడం ద్వారా సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. మరి ఒకరిని మోసం చేయకపోవడమే అనేది గొప్ప విషయమే. మనము ఒకరికి లాభం చేయకుండా కనీసం మోసం చేయకుండా ఉండాలి, ఒకరికి నష్టం చేయకుండా ఉండాలనే ఆలోచన మనకు ఉండాలి. నిత్యం మనం చేసే పనిలో ఏ లోపాలు ఉన్నా సరిదిద్దుకోవాలి. కానీ మనం చేస్తున్న తప్పునే మళ్ళీ చేస్తున్న పనులను మళ్ళీ చేస్తూ పనికిరాని పనులను చేసుకుంటూ మనం ఉన్న టైంను దుర్వినియోగం చేసుకొని ఈ యొక్క అతి తక్కువ సమయంలో మన జీవితాన్ని వృధా చేసుకోకుండా మనము మంచి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, ఈ వీడియో శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ కావాలని కోరుకుంటూ, ఈ ఇన్స్పైర్ మోటివేషన్ స్పీచ్ను ప్రతి ఒక్కరూ ఆదరించి నన్ను
దీవించాలని ఆశీర్వదించాలని కోరుకున్నాను. జై భరత్ మాత, జై శ్రీరామ్, జై హనుమాన్.